ఒక్కొక్కళ్ళకు 1000 రూపాయలు కొంతమందికి. అది మనిషి రోజు ఏ టైంకి వచ్చిపోతారు? 7కి వస్తాం, 10 పోతారు. మంచిగా ఉందా మరి? ఎండకు ఇబ్బంది కాదు? ఎండకు ఇబ్బంది అయ్యి ఎడుగుల పడ్డం అయ్యా, ఏం చేయాలి. రోజు కూలి పెద్దగా పడట్లేదు. కొంతమందికి అట్లా వస్తున్నాయి, కొంతమందికి ఇట్లా. మరి అందరికి ఎందుకు వస్తలేవు అట్లా? ఇప్పుడు సరేవా, దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కదా, బాగా అందరు తిరుగుతున్నారు కదా జోరుగా. వస్తారా మీ దగ్గరికి? ఏమంటారు వచ్చి? చేయమంటున్నారు, డాక్టర్లు పెడుతున్నారు మట్టి నింపేదాన్ని. ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, వస్తున్నారు. దీనికి ఎత్తాం, ఎట్లయినా పువ్వుకి ఎత్తాం. ఎందుకు పువ్వుకి? దేనికి మరి ఎందుకు పువ్వుకి ఎత్తా అంటున్నావు? దేశం బాగుండాలి. ఒక్క నిమిషం. అరవింద్ గారు తెలుసా మీకు? అరవింద్ గారు మరి డెవలప్ చేసిండు ఇక్కడ? ఏం చేసిండు నాకు తెలియదు. అవన్నీ తెలియ, నాకు అవన్నీ తెలియ అయ్యా. నేను ఎటు తిరిగా నాకు తెలియదు. ఏం తెలియదు. వ్యవసాయం ఏపడుతుంది? 3 ఎకరాలు, 2 కొడుకులు. 2 కొడుకులు దేశాలు పోయి బతున్నారు, ఏం చేయాలి. మేము ఈ కూలి చేసుకుని బతున్నాం. మరి ఎవరు గెలుస్తారంట? ఈడ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? ఏమో ఎవరు గెలిచేది తెలియదు. మేమైతే అనుకుంటున్నాం, కానీ మంది ఓల మనుషులు ఏమో తెలుస్తుంది. మీరు ఎట్టేస్తారు ఓటు? మీరు ఎట్టేస్తారు? మీ పేరమ్మా? మమత. ఏం చేస్తారక్క? వ్యవసాయం. కొంచెం ముందుకు రండి అక్క. మీ కోడలేనా? అత్త కోడలు మంచి, అత్త కోడలు మంచిగా పనికొచ్చి ఇద్దరు కలిసి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇక్కడ నిజామాబాద్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నది. ఈ అభ్యర్థులు మీకు తెలుసు కదా, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అక్క? రాకేష్ రెడ్డి గెలుస్తారు ఎంపీగా. గెలుస్తాడు. ఎందుకక్క? ఇంట్లో పనులు చేస్తే ఓట్లు వేస్తారా? పసుపు బోర్డు వచ్చిందా మరి ఇక్కడికి? పసుపోటు ఈసారి ధరలు పెరిగినాయి కదా కొద్దిగా. పసుపు కాలేదు కదా ఇంకా. పసుపు ధరలు పెరిగినాయా? ఈసారి పెరిగినాయి. మేము బంద్ చేసినాక వ్యవసాయం చేసేటోళ్ళకు పెరిగినాయి. ఇప్పటిదాకా వ్యవసాయం కూడా మేము నిండుతలేదు సార్. మాకు ఏం నిండుతున్నది? పెట్టి ఇప్పుడు 5 నెలల నుంచి 6000కి 5000 క్వింటల్ పోతే ఏం బతుకు మనుషులు. మీదికి వెళ్ళి పైసలు పడ్డాయి. ఇక్కడికి వెళ్ళినా పెరుగుతారు, బతారు చేసుకుంటారు. ఇంకా ఇప్పుడు మహిళలకు బీజేపీ తరఫున ఏమన్నా బెనిఫిట్స్ అందుతున్నాయా? అంత అందుతున్నాయి. ఇప్పుడు ఎక్కింది కదా, ఇంకా తర్వాత 5 సంవత్సరాలు ఉంటారు కాబట్టి చేస్తారు కంపల్సరీ. ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుందా మీకు? నరేంద్ర మోడీ. నరేంద్ర మేము అట్లా కోరుకుంటున్నాం. ఇక భగవంతుడే కానీ మనమైతే కోరుకుంటున్నాం. ఎవరు కోరుకుంటారు? ఆయన గెలాలని. ఎవరిని? నరేంద్ర మోడీ. పేరు చెప్పట్లేదు నువ్వు? నరేంద్ర మోడీ పేరు వస్తలేదు నాకు. కాదుకరా మేము చదువుకోలేము, మాకు గట్లా ఆయన గెలాలని కోరుకుంటున్నాం. మీరమ్మా వాళ్ళు చెప్పినట్టు అంటే వాళ్ళైతే నువ్వు వేసినట్టు ఓటు? మేము కూలి పని చేసుకొని బతికెట్టోళ్ళం నాన్న. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది నీకు? ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమో ఆయన గెలిస్తేనే మంచిగా ఉంటది. అన్నిటికీ అన్ని చేస్తున్నాడు. పేదవాళ్ళకు అటు 1800 ఇస్తే 200 కలిపి పింఛన్ ఇస్తున్నాడు మాసుంటోళ్లకు. ఇక బియ్యం సుఖ ఇస్తా సన్న బియ్యం అంటున్నాడట. ఇటేస్తేనే మంచిగా. ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తున్నాయి కదా, బియ్యం కూడా పైసలు తీసుకుంటలేడు నాన్న. పుకట ఇస్తున్నాడు కదా బియ్యం కూడా. అందరు బతకాలంటేనే ఇస్తున్నాడు నాన్న. నాకు అనరాదు పెట్ట నరేంద్ర మోడీ. ఇక్కడ అరవింద్ గారు తెలుసా మరి? ఇక్కడ నిజామాబాద్ అరవింద్ గారు ఎంపీగా పోటీ చేసే కదా, తెలుసా? ఆయన డిఎస్ గారు కొడుకు. పోయినసారి పోటీ చేసి గెలిచిండు కదా. మరి ఇప్పుడు వేస్తురా బీజేపీకి? వేస్తాం నాన్న, వేస్తాం. బీజేపీ గుర్తు ఏది? పువ్వు గుర్తే నాన్న. పువ్వుకే మొన్న పువ్వుకి వేసినాము, ఇప్పుడు పువ్వుకే. మొన్నేసింది ఇప్పుడు ఇది ఎత్తాం కదా. పువ్వు గుర్తుకే ఇప్పుడు కూడా పువ్వుకే, అప్పుడు కూడా పువ్వుకే వేసినాం నాని. కాబట్టి సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ కావాలి మాకు. వేరే వాళ్ళ మీద నమ్మకం ఉండదు. ఊరోళ్ళు కాబట్టి సపోర్ట్ ఉంటుంది. గెలుస్తారు. రాకేష్ రెడ్డి అన్న చూసి వేస్తారా? ఎవ్వరు చేస్తే వాళ్ళకు ఇక ఈ పువ్వుకేస్తాము. ఎవ్వరు ముంగడికి వస్తే వాళ్ళకే పువ్వుకే పడతాయి. మొన్న సుఖ పువ్వుకేసినాం నాన్న. ఇప్పుడు కూడా గదే మేము అనుకునేది పువ్వు గుర్తే.
పిల్లలతో డేఫీమని నేర్పిస్తాం, పిల్లలతో డేఫీమని నేర్పిస్తాం. ఎవరికి ఊకే మీ కుటుంబం తరతరాలుగా మంచి చేస్తే వేసుడు మీద ఉంటాం. అంటే ఇప్పుడు బీజేపీ మంచి చేస్తుందా? పేరు జయచంద్ర. జయచంద్ర ఏం చేస్తున్నా ఇప్పుడు? సాఫ్ట్వేర్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదన్నా, ఇక్కడ నిజామాబాద్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ ఎంపీ అరవింద్. ఎందుకు? ఇప్పుడు పసుపు బోర్డు అని అది అన్నీ తెస్తుండు కదా. ఇప్పుడు కొత్త నవోదయ స్కూల్స్ అని అవన్నీ హామీలు ఇస్తుండు కదా. వాటి స్కూల్స్ డెవలప్మెంట్, హాస్పిటల్స్ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా వచ్చింది. కానీ ఇంకా అంటే తీసుకొచ్చేసిండు, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. నిజంగా మీరు ఏమన్నా పసుపు వేస్తారా? మాకు ఇంతకుముందు ఉండే భూములు కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు నిజంగా పసుపు రైతులకు న్యాయం జరిగిందన్న? నిజంగా అంటే ఇంకా దానికి తగ్గట్టు ధరలు ఇంకా రాలేవు కదా, ఇంకా ఏం అంత కాలేదు. రేట్లు దానికి తగ్గట్టు వస్తే అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని గెలిపివ్వండి, మేము డెవలప్ చేస్తాం అని అంటారు. ఎంపీ అరవింద్ గారు డెవలప్ చేశారా? ఇప్పుడు గెలిస్తే కాంగ్రెస్ గెలిస్తే చేస్తుంది అనుకుంటారా? ఆల్రెడీ చేశాడు కదా ఇప్పుడు అరవింద్, చేసినందుకు మళ్ళీ గెలిపిస్తే అయిపోతుంది. గెలుస్తాడా మరి పక్కన? లక్ష్మి. ఏం చేస్తావా? ఏం లేదు, కరువునికి వచ్చినావా? ఏ పడుతున్నాయి ఏమో ఇప్పుడు ఇంకా రాలేవు డబ్బులు. ఎండక ఇబ్బంది కావట్లే మరి? ఏం చేస్తాం, ఇబ్బంది అయితే మరి ఇవే వేసుకొని బతుకున్నది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కాబా, ఎట వేస్తే బాగుంటుంది అనుకుంటారు? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంది, ఎటు వేద్దాం అనుకుంటారు? పువ్వుకే. అడుగు చెప్తా నువ్వు. పువ్వుకే. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? మా ఊరైనా మంచిగా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ? నరేంద్ర మోడీ. ఎందుకు నరేంద్ర మోడీ? ఆయననే మంచిగా మంచిగా. మొన్న ఎటేసినావు? మొన్న దానికి వేసినాం. దేనికి? కార్ కలిసి పువ్వుకి వేసినాం. మొన్న పువ్వుకి వేసినావు, ఇప్పుడు పువ్వుకేనాగా? అవును. గెలుస్తాడా మరి ఇక్కడ? ఆయన గెలుస్తాడు. బాగుంది కానీ. ఏం పేరు నీ పేరు? నా పేరు సత్యరెడ్డి. సత్యరెడ్డి. ఏం చేస్తావన్నా? వ్యవసాయమేనా? ఎప్పటి ఉంది? బడాయనే. బడికి అంటే కౌలు అన్నట్ట? కౌలుకి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇక్కడ కూడా వచ్చినాయి కదా ఎలక్షన్స్, మరి ఇక్కడ ఎవరు గెలిచేటట్టు రే? ఇక్కడికి ఎవడు వచ్చినా లేనోడికి ఏది లేదన్న, నువ్వేమన్నా అనుకో. అవును. ఉన్నవాడికి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 10 బియ్యాలు ఉన్నవాడికి పింఛన్ వస్తుంది, ఏమి లేనోడికి ఏమీ లేదు. దాని సమాధానం చెప్పు నువ్వు. దుర్మార్గం అట్లా చేయడం. సరే, ఇల్లు గుడిసి లేనోడు ఉన్నాడు, ఈడ ఆక్రమించుకునే మత్తు ఉన్నాయి. ఇది నాది. రేవంత్ రెడ్డి కౌలు రైతులకు కూడా పైసలు వేస్తా అనగానే అన్నాడు, కానీ ఇప్పుడు 1 రూపాయి కూడా మాకు తెలియదు. అయ్యో, రుణమాఫీ చేస్తాడు, చేసిండే? ఏది లేదన్న, అన్ని పుకార్లు. గెలిచిన దాకానే, గెలిచినాక నీది నువ్వే, నాది నేనే. మాయ మాటలే. సరే, కానీ దేశంలో ఇది దేశ ఎలక్షన్లు కదనే, నరేంద్ర మోడీ ఉంటే మంచిగా ఉంటుందా, కాంగ్రెస్ చూస్తే మంచిగా ఉంటుందనే? ఇప్పుడు మందం ఆయన కూడా మనకు మోసం చేయలేదు ఎవరికి కూడా. ఎవరు? నరేంద్ర మోడీ. ఇప్పుడు మందం నాకు అనిపిస్తుంది అట్లా. ఆయన చేసింది కూడా కొద్ది పుణ్యం పనులు చేశాడు. ఈ శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. ఎప్పటింది? 15 ఎకరాలు ఉంటారండి. మంచి కార్లు జరుగుతారు పోతున్నావు కదా. కార్లే నిజామాబాద్ అంతా కార్లే యూజ్ చేస్తారు కదా వ్యవసాయం వాళ్ళు కూడా. అవును, లేబర్ కోసం కంపల్సరీ ఏ కార్ అయినా సరే, ఇన్నోవాళ్ళ కూడా మంది లేబర్ రావాల్సిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదన్నా. అవును. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది మీ నిజామాబాద్లో? మాదైతే అరవింద్ ఉంటుంది కంపల్సరీ. అదేనా? అరవింద్ మోడీని చూసేస్తారు, అరవింద్ అని కాదు, ఇక మోడీని మాకు కావాల్సింది. ఇప్పుడు పసుపు బోర్డు తెస్తాను మోసం చేసిండు, పసుపుకు గిట్టుబాటు ధర లేదనేది కాంగ్రెస్ వాళ్ళు అంటారు, నిజమేనా? ఎవరిదని కాదు, అది రేట్ పట్టేస్తుంది. ఇప్పుడు ఏం లేదు, ఈల్డింగ్ లేక రేట్ అయితే బాగానే వస్తుంది. తగ్గింది కాబట్టి రేట్ ఎక్కువ వస్తుంది. వాళ్ళ చేతులే వీళ్ళ చేతులే కదా, ఎవరేం చెప్పలేరు కదా. ఇప్పుడు నేనే 4 ఎకరాలు వేసినాను, నాకు 100 గింటలు కూడా రాలే గట్లా. ఈల్డింగ్ తగ్గుతుంది కాబట్టి రేట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అరవింద్ గారు పసుపు బోర్డు తెచ్చి పసుపులకు న్యాయం చేసిండా లేదా?
అది ఇక మనకైతే ఇంకా సక్సెస్ కాలేదు కాబట్టి దాన్ని ఏం చెప్పలేము. మోడీ గారు మాత్రం ఫస్ట్ బోర్డు అయితే ఏర్పాటు చేశారు. మీరైతే ఎవరికి వేస్తారు ఇలా? మేము బీజేపీకి ఇస్తాం. బీజేపీకి వేస్తారు పక్క. కాంగ్రెస్ కూడా చాలా హామీలు ఇస్తుంది కదా. హామీలు ఇచ్చినంత వరకు మేము చేసాం కదా, మన సీఎంకి అయితే వేయించినాం కదా, గెలిచారు కదా. దేశాన్ని బట్టి మోడీకి ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఎవరున్నా ఏం కాదు కానీ మోడీ మాత్రం ఉండాల్సింది. మోడీ మాత్రం ఉండాలి. ఇప్పుడు ఆగస్టు ఏ డేట్ చెప్తుండే? ఇప్పుడు 15 ఆగస్టు 15 అన్నాడు మన ఎలక్షన్లో ప్రచారంలో చెప్తున్నాడు కదా. మళ్ళీ ఏదో మేము ఆశలు పెట్టుకున్నాం రైతులం, అయితే ఏమైతే చూడాలా. ఓకే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇక్కడ ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది? ప్రధాని మోడీ కావాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రధాన దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా. ఓకే, అవును. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధానంగా ఉన్నాయి కదా. అవును, 3 పార్టీల నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? పెద్ద బీజేపీ రావాలనుకుంటున్నాం మేము. బీజేపీనా? అవును, మోడీ ఉంటాడు కదా మొదట, అందుకోసమే. ఇక్కడ మీరు వ్యవసాయం చేసుకుంటూ కూడా మోదీ అంటే అంత ఇష్టం ఎందుకు? ప్రభుత్వం మంచిగా డెవలప్ చేస్తున్నాడు అన్ని, అందుకోసం ఇష్టం మాకు. మోడీ రావాలని అనుకుంటున్నాం మేము. మోడీ రావాలని. అవును. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము గెలిస్తే ఏదో చేస్తాం, డెవలప్ చేస్తూ ఉంటారు కదని అంటారు, కానీ మోడీ చేసినంత చేయలేరు కదా, నమ్మకం లేదు అట్లా. అరవింద్ ఓకేనా మరి మీకు? ఓకే. మన ఫస్ట్ బోర్డు వచ్చి ఏదో రైతులకు ఏమైనా న్యాయం జరిగిందా? జరిగింది. ఇప్పుడు రేటు కూడా పెరిగింది కదా. అవును, న్యాయం జరిగింది ఇప్పుడైతే. ఇప్పుడు గతంలో కూడా మీ జీవనం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? బీజేపీ కంటే బీజేపీ రాకముందు ఎట్లుండే, బీజేపీ వచ్చినాక ఎట్లయింది? ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది. రైతులకు ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ మీరు ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటారు? మోడీ. డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. గంగవ్వ ఏందాక ఎండలో ఏంది కష్టం? చేయాలి కదా మరి, చేస్తేనే 10 మంది బతికేది కదా మనతోటి. ఏపట్టుంది వ్యవసాయం? 7 ఎకరాలు నాది. 7 ఎకరాలు. అంత పెట్టుబడి మంచిగా అదే గిట్టుబాటు వస్తుందా? ఇప్పుడు గంగవ్వ, దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఇది భారతదేశ ఎన్నికలు. ప్రధానమంత్రి ఎవరుంటే బాగుంటుంది? నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఉంటే బాగుంటుందా? మోడీ కావాలని కోరుకుంటున్నాం. మోడీనే. ఎందుకు అంత ఇష్టం మోడీ? ఏమో మాకు అందరికి అదే మోడీ అని ఇష్టం ఉంది. నిజంగా కూడా మీది చాలా చైతన్యమైన గడ్డ. నిజంగా మోడీ వస్తే న్యాయం జరిగిందా మీకు? ఇదంతవరకు అయితే మంచిగా చేసిండు కదా, మోడీ కూడా తప్పు చేయలేడు కదా. కాంగ్రెస్ వాళ్ళు మోడీ మొత్తం అవినీతి చేస్తుండు, స్కాములు చేస్తుండు అంటారు. ఊళ్ళ మీద వాళ్ళు చెప్పుకోడు కామనే కదా, వాళ్ళ మీద వీళ్ళు చెప్పేది, వీళ్ళ మీద వాళ్ళు చెప్పేది. ఇక మనం వినేటోళ్ళమే వేస్ట్ కాలాము, వాళ్ళు కరెక్ట్. మోదీ చేసిండు తప్పు చేస్తాడంట? మోదీ తప్పు చేయలేడు, మంచిగానే చేసిండు, మంచి పనులే చేసిండు. ఇక్కడ ఎంపీగా ఎవరు గెలవాలనుకుంటారు? అరవింద్, జీవన్ రెడ్డి, ఆయన బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు. ఎవరు బాగుంటుంది ఇలా? వాళ్ళ గురించి నాకేం తెలియదు. ఎంపీగా ఏ పార్టీ ఉంటే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్? బీజేపీ రావాలనుకుంటున్నాను. ఎంపీ కూడా అరవిందే. బీజేపీ రావాలని. బీజేపీ ఏడైనా ఇక్కడైతే మొత్తం అందరూ బీజేపీకి చాలా ఉన్నారు. మంచిగా మీకు పసుపు వేసారా మీరేమన్నా? వేయలే కదా, ఇప్పుడు మెరుగు పసుపుకు గిట్టుబాటు ధర ఉన్నది ఇప్పుడు? ఉంది. వేస్తారా మరి పసుపు? 3 ఎకరాలు వేస్తాం. వేస్తారా? మంచిగా వచ్చిందమ్మా. బిగాన మంచిగా వెళ్ళిన వాళ్ళకు 4-5 లక్షల దాకా వచ్చినాయి, లాభం వచ్చింది. అంటే నష్టం లేదు. ముందు పోయిన 2 సంవత్సరాల నుంచి అయితే తక్కువ, దాని ధరకే నిండలేదు అది. ఇప్పుడు బాగుంది, పసుపు పంట బాగుంది. ఇక వాడు ఇంకా లవ్ మాట్లాడతాడు, ఆడేందాడు ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా? ఆడి పెండ్లం పిల్లలు ఏమైనా కష్టపడితే ఏర్పడుతుండే, ఇట్లా వేయమన్నా పెండ్లం పిల్లల్ని పని చూద్దాం. ఒక 10 నిమిషాలు నిలబడితే ఏర్పడుతుంది కదా అయినది. అలా భార్య బిడ్డలు అందరూ నిలబడితే, రేవంత్ రెడ్డి భార్య పిల్ల బిడ్డకి నా మనమాడ వాళ్ళందరూ ఇట్లా రమ్మను, మా పిల్లలకి ఇట్లా ఏ దేశాలన్నా పోతుండ్రా చేస్తుండ్రా, చదువులకు కట్టలు కావాలంటుండ్రు, ఏడికెళ్ళి తేవాలా మేము? వాళ్ళు మంచిగా ఏసీ రూములలో ఉండి కూర్చుండి ఎన్నో చెప్తున్నాడు, ఎన్ని చెప్పేది ఏంది? చెప్పు పట్టి కొడతా అంటాడు, ఏ పైసలు వేయలేడు, ఎన్నొద్దులే ఆయన పదవి ఎక్కి. కేసీఆర్ రెడీ చేసిన సగం చెప్తలేడు, లవ్ మాట్లాడుతున్నాడు, దొంగ నా కొడుకులు. కేసీఆర్ బెటర్ ఇట్లా మాట్లాడడం మంచిది కాదు కదా. చాలు సార్. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? పైడి లింబారెడ్డి. సార్ ఇది ఏం చేస్తారు సార్ మీరు? వ్యవసాయం. ఓవరాల్గా దేశం మొత్తం ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ గెలాల. మన లోకల్లో నిజామాబాద్లో కూడా బీజేపీ. దేశం మాట మోడీ కావాలా, మోడీ ప్రపంచాన్ని ఎదులుతున్నాడు,
అందరం లైక్ చేస్తారు మోడీని. బీజేపీ ఎందుకు? మోడీ మంచితనాలన్నా బీజేపీ. అంటే 10 సంవత్సరాల నుంచి బీజేపీ సెంట్రల్ ఉంది కదా, మన దేశానికి ఏం చేసింది బీజేపీ? అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. బీజేపీ చేసింది, ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసేది అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మళ్ళీ మంచిగా చేయాలా, ఇంకా 5 సంవత్సరాలు పరిపాలించాలా. కాదు, మరి లోకల్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు 2018లో బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు, పసుపు బోర్డు తీసుకొచ్చిండా? తెచ్చిండు కదా, వచ్చింది కదా స్టేట్మెంట్, తెచ్చిండు కదా. నిన్న అమిత్ షా కూడా చెప్పిండు కదా పసుపు బోర్డు నిజామాబాద్లో ఇస్తా అని. వారం రోజులలో తీసుకొస్తాను చెప్పిండు కదా బాండ్ పేపర్లో. వచ్చింది కదా, ఒకనాడు వెనక ముందు అయితే వచ్చింది కదా. ఇప్పుడు కేసీఆర్ వాగ్దానాలు చేసిండు, 1,00,000 మాఫీ చేస్తాడు, మాఫీ చేసిండా? చేయలే. 5 ఏళ్ళు ఉన్నాడు, కొట్టించుకున్నాడు, పోయిండు. ఇంకా ఇది వరకు మాఫీ అయ్యలే రైతులకు. అత్తయ్య వెనకన ముందు అన్నీ అనుకున్నాడు, జల్ది అత్తయ్య అట్లా. నమ్మకం ఉంది ధర్మపురి అరవింద్ మీద, మీకు నమ్మకం ఉంది రైతు? మనం మోడీ మీద నమ్మకంతో ధర్మపురి అరవింద్ కూడా గెలిపిస్తున్నాం. అంటే ఎంత మెజార్టీకి వెళ్ళిపోతున్నా నిజామాబాద్లో? అన్న దేవుడు చెప్తాడు కానీ ఇప్పుడు నేనేం చెప్పలేను. మెయిన్గా నిజామాబాద్లో ఏ పార్టీకి మధ్య హోరాహోరీ జరుగుతుంది? బీజేపీకి వస్తుంది బాబు. నేను చెప్పేది ఏంటంటే బీజేపీ వస్తుంది. హోరాహోరీ కాంగ్రెస్ ఇస్తుందా మీకు, బీఆర్ఎస్ ఇస్తుందా ఎక్కువ? ఇక సెకండ్ ప్లేస్ ఉంటుందచ్చు, ఏది కాంగ్రెస్. అంటే నా అభిప్రాయం. ఎటువంటి మోడీ గెలుస్తాడు, మోడీ గెలాలా, అందరం కోరుకునేది అదే. బయట విదేశీ అమెరికా దేశాలల్లో మోడీ రావాలా, మీరు మోడీని ఓయించుకోవద్దు అని చెప్తున్నాడు. అమెరికా దేశాలల్లో ఆయనకంతా పేరుంది. అట్లా అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, ఏ దేశాలల్లో కానీ అమెరికా ఒక దేశస్తుడు వాట్సాప్లో పెట్టిండు, మీరు మోడీని వదులుకోవద్దండి, మీరు నష్టపోతారని చెప్తున్నాడు. ఒక అమెరికా దేశం ఈయన మోడీ గారిని లైక్ చేస్తుందంటే ఎంత విషయం అర్థం చేసుకోవాలా. మనం కూడా ప్రజలు అర్థం చేసుకొని మోడీని గెలిపించుకోవాలా. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్కారం. నమస్కారం అన్న. మీ పేరు? నా పేరు తౌడు మహేష్. ఇప్పుడు దేశం మొత్తం ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదన్న. ఇప్పుడు మన తెలంగాణలో జరుగుతున్నాయి, ముఖ్యంగా మన నిజామాబాద్లో కూడా జరుగుతున్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలు కూడా, భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటున్నది సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు ఆర్థిక వ్యవస్థలో మన భారతదేశాన్ని మూడో స్థానంలో ఉంచిండు. ప్రపంచ దేశాలు ఈరోజు మన ప్రధానులకు, భారతదేశ ప్రధానులకు విలువీయని గౌరవీయని దేశాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ వస్తే కాళ్ళకు దండం పెడుతున్నారు. అన్న, ఇదంతా ఓన్లీ వాట్సాప్ యూనివర్సిటీ అని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా, ఇదంతా సోషల్ మీడియా ప్రచారం తప్ప అలా 1% కూడా నిజం లేదని చెప్తారు కదా. అట్లాంటప్పుడు సోషల్ మీడియా ప్రచారం అన్నప్పుడు ప్రపంచ దేశాలు, మంచి మంచి టెక్నాలజీ ఉన్న దేశాలు కరోనా టైంలో కుప్పలుగా, ఇటలీ, రష్యా లాంటి దేశాలు కూడా కుప్పలుగా కరోనా వచ్చి చనిపోతే, ఇక్కడ నుంచి భారతదేశంలో వ్యాక్సిన్ తయారు చేయించి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసిన ఒక చరిత్ర ఉన్న ప్రధానమంత్రి ఎవరన్నా అంటే నరేంద్ర మోడీ. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడమే కాకుండా భారతదేశంలో 140 కోట్ల ప్రజల ప్రాణాలు కాపాడిన వ్యక్తిగా, ఒక చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారని నేను చెప్తున్నా. మరి ముఖ్యంగా మన నిజామాబాద్లో ఏ పార్టీ గెలవబోతుంది? 100% నరేంద్ర మోడీ గారే గెలుస్తారు, బీజేపీ గెలుస్తుంది, అరవింద్ అన్న గారు 100% గెలుస్తున్నారు. అని కాదన్న, 2018లో బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు మన అరవింద్ అన్న, నాకు గుర్తుంది. వారం రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిండు. పసుపు బోర్డు తీసుకొచ్చిండు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదా పసుపు బోర్డు నిజామాబాద్లో? ఆల్మోస్ట్ పసుపు బోర్డు వచ్చేసింది ఆల్రెడీ. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్కి వచ్చినప్పుడే పసుపు బోర్డు ప్రకటించారు. పసుపు బోర్డు గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్. ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్లు ఏమంటే చెప్తారు అంటే, మేము జగిత్యాలు తీసుకొచ్చిన స్పైసీ రీజనల్ బోర్డుని ఇటు కన్వర్ట్ చేసేది తప్ప అది పసుపు బోర్డు కాదు, అది కాదు, డ్రామాలు చేస్తున్న ధర్మపురి అరవింద్ అని చెప్తారు. డ్రామాలు చేస్తుందంటే ఇప్పుడు పసుపు బోర్డు వచ్చింది కాబట్టి ఈరోజు పసుపు ఎగుమతులు పెరుగుతున్నాయి, పసుపు రేటు పెరిగింది. ఈరోజు మళ్ళీ పసుపు బోర్డు కోసం ఒక కార్యాలయం చూపిస్తే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక కార్యాలయం చూపిస్తే అక్కడ నిజామాబాద్లోనే మనం పసుపు బోర్డు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాం. పసుపు శుద్ధి కర్మాగారాలు, నెక్స్ట్ పసుపు శుద్ధి కర్మాగారాలు కూడా ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. దీనివల్ల కొన్ని లక్షల మందికి 2018లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పింది. 2018 నుంచి 2023 దాకా పసుపు రైతులు చాలా నష్టపోయారు. నేను రైతుల దగ్గరికి పోతున్నా కదా, దగ్గర క్వింటాల్కి 4-5 వేలు పోలేదు కదా. ఇప్పుడు ఏదో చిన్న పసుపు అవసరాలు ఎక్కువ అయిపోయి రేట్లు పెరిగినాయి. దీంట్లో అరవింద్ పాత్ర, బీజేపీ పాత్ర 1% లేదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలు చేసింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మేము విమర్శలు చేసినాం. వాళ్ళు ఏం చేసిరు, ఏం చేయలేరు కాబట్టి, వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. ఈరోజు అరవింద్ అన్న గారు అన్ని చేసిరు. పసుపు బోర్డు వచ్చిందన్న, నేను డైరెక్ట్ సూటి ప్రశ్న అన్న, నిజామాబాద్కి పసుపు బోర్డు వచ్చిందా? 100% గెజిట్ నోటిఫికేషన్ లా రాష్ట్రపతి గారు స్పైసీ రీజనల్ బోర్డు అని చెప్తారు. పసుపు బోర్డే
ఫస్ట్ బోర్డుదే ఆల్రెడీ పెట్టేసిర్రు. కాబట్టి ఫస్ట్ బోర్డు నిన్న అమిత్ షా కూడా వచ్చిండు. ఇందూరు గడ్డ మీదే ఫస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నాం 100 రోజులు. నరేంద్ర మోడీ గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి 100 రోజులలో ఈ ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అయిపోయింది, 100 రోజులలో ఈ ఫస్ట్ బోర్డు నిజామాబాద్ గడ్డ మీదే పెట్టేస్తున్నాం అని చెప్పి. ఇంతకు ముందు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కూడా పసుపు గురించి మాట్లాడారు. అది దగ్గర ఒక 4 months 5 months అవుతుంది. అప్పుడు 100 రోజులు గుర్తు రాలేదు. ఇప్పుడే 100 రోజులు మళ్ళీ ఎలక్షన్ అంట. ఇదంతా ఎలక్షన్ అంట అని కాదు, ఆల్రెడీ అది మనకు పసుపు ఎగుమతి దిగుమతులు ఆల్రెడీ పెంచిరు మనోళ్ళు. పసుపు రేటు కూడా రైతుల దగ్గరికి పోయి కూడా అడిగినా కూడా ఇప్పుడు అరవింద్ అన్న గారు నరేంద్ర మోడీ గారు ఏంటంటే అప్పుడు పసుపుకు ఇక్కడ పసుపు బోర్డు హామీ ఇచ్చి ఎప్పుడైతే పోయిండో అప్పటి నుండి పసుపు రేట్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. సూటి ప్రశ్న అన్న మీకు, ధర్మపురి అరవింద్ గారికి బాగా అహంకారం ఉన్నది జనాలు అంటారు. మరి ఆ అహంకారం నిజంగా ఉంటారు అరవింద్ అన్నకు? అహంకారం అనేది కాదు, ఆయన ప్రేమ గల మనిషి, ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకునే మనిషి. అంటే తెలియని వాళ్ళు చాలామంది ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. ఆయన ప్రేమగల మనిషి కాబట్టి ఒక 200 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిండు. పేద ప్రజలు ఏదైనా ఆపదలో ఉంటే తన ఫౌండేషన్ పెట్టి బీజేపీ కార్యకర్తల కోసం ఫౌండేషన్ పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒక ధర్మపురి అరవింద్ అన్న మాత్రమే. ఎవరైనా కార్యకర్త చనిపోతే 1 లక్ష రూపాయలు వేయడం, పెళ్లికి 20,000, యాక్సిడెంట్ అయితే ఒక 50,000, అలాంటి వ్యక్తి, అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి, అట్లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని వీళ్ళు ఏం చేయలేరు. కాబట్టి ఒక తప్పుడు ప్రచారం, ఒక నిందలెత్తడానికి మాత్రమే అహంకారి, దురుసుగా ప్రవేశిస్తాడని చెప్పేసి వాళ్ళు అంటారు తప్ప అరవింద్ అన్నంత మంచి వ్యక్తి, అరవింద్ అన్నంత క్లోజ్గా ఇప్పుడు నువ్వైనా సరే నేనైనా సరే ఇంటికి పోతే నీ పేరు చెప్తే నాని కూర్చో తమ్ముడు కూర్చో అని చెప్పేసి నీతో టీ తాగే వ్యక్తి, అలాంటి వ్యక్తి అరవింద్ అన్న గారు. మరి అన్న ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో గెలిపోతారు. ఎంత మెజార్టీతో గెలిపోతారు అన్న? నాకు తెలిసి 140,000 నుంచి 150,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తుండు అరవింద్ అన్న. మీకు ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీతో బాగా టైట్ ఉందన్న, హోరాహోరీగా నడుస్తుందట నిజామాబాద్? హోరాహోరీ అంటే బీఆర్ఎస్ అనేది ఇక్కడ లేదు. అంటే బీఆర్ఎస్ అనేది కనుమరుగైపోయింది ఆర్మూర్లోనే కాదు తెలంగాణలో మొత్తం ఓవరాల్ కనుమరుగైపోయింది. కాబట్టి ఇప్పుడు మాకు పోటీ అనేది లేదు అసలు. ఇక్కడ అరవింద్ అన్న 100% గెలుస్తుండు. కాకపోతే ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఒకటి ఉంది అంతే. అన్ని సర్వేలు కాంగ్రెస్ చూపిస్తున్నాయట నిజామాబాద్? లేదు ఆ తప్పుడు ప్రచారము. అన్ని సర్వేలే కాదు, తెలంగాణలో ఖచ్చితంగా 12 సీట్లు ఎంపీ సీట్లు మేము గెలుస్తున్నాం. 12 సీట్లు నిజం అన్న? ఇది నిజం, ఫ్యాక్ట్. 12 సీట్లు గెలుస్తున్నాం. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఏమని చెప్తారు అంటే గల్లీలలో లీడర్లు లేరు మీకు, అలాగే 4-5 సీట్లు కూడా రావని చెప్తారు. వీళ్ళు గల్లీల లీడర్లు, వీళ్ళు గల్లీ లీడర్లు. కాబట్టి ప్రజలందరూ ఎవరిని చూస్తారు? ఢిల్లీ లీడర్ని చూస్తారు అక్కడ మోడీని. కాబట్టి ఈ గల్లీ లీడర్ గల్లీలనే తిరుగుతారు. ఆ ఢిల్లీ లీడర్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఢిల్లీలో వస్తాయి. ఈ 12 సీట్లతోనే ఆ ఢిల్లీ పీఠం మీద మళ్ళీ మా నరేంద్ర మోడీ గారు కూర్చుంటారు, మా అరవింద్ అన్న గారు కేంద్ర మంత్రి కూడా అవుతున్నారు. అన్న ఫైనల్గా ఒక క్వశ్చన్ అన్న, మీకు దగ్గర జీవన్ రెడ్డి 10 సంవత్సరాలు పరిపాలించాడు మీ ఆర్మూర్ని, ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? డెవలప్మెంట్ అంటే అంతో ఇంతో కొంచెం లైట్గా జరిగింది. కాకుంటే డెవలప్మెంట్ అనేది 5% అయితే దోచుకునేది 95% అయింది. ఆయన అవినీతి అక్రమాలు, గుట్టలు కబ్జాలు చేయడము, మా షాపింగ్ ఆర్టిస్ట్ కాంప్లెక్స్ మాల్ కానీ ప్రజలను ఇబ్బందులు పెట్టడము, దాడులు దౌర్జన్యాలు చేయడము. ఒక 5 ఎకరాలు ఉన్న వ్యక్తి, 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న వ్యక్తి ఇలా 1,000 కోట్లకు 100 కోట్ల ఎకరాలకి ఇది ఇలా రేపు ఒకరోజు ట్యాక్సీ నడుపుకునే వ్యక్తి ఇలా 1,000 కోట్ల రూపాయలు ఇట్లా సంపాదించిండు అంటే ప్రజలందరూ గమనించారు ఆయనని, ఆయన పరిపాలనని గమనించారు. ఆయన ఇచ్చిన హామీలు ఏది కూడా విలేజ్లలో అమలు కాలేవు. నిరుద్యోగ భృతి కానీ ఇండ్లు కానీ ఏవి కూడా అమలు కాలేవు. ఇప్పుడు మీ ఆర్మూర్లో ఎమ్మెల్యే ఎవరు? రాకేష్ రెడ్డా లేకుంటే వినయ్ రెడ్డా? ఓడిపోయిన వినయ్ రెడ్డా? పైడి రాకేష్ రెడ్డి. ప్రజలు రాకేష్ రెడ్డి చెప్తే ఏ అధికారి కూడా ఇంటలేదు. రాకేష్ రెడ్డి 1% కూడా నడుస్తుంది అని చెప్తారు ఆర్మూర్లో అన్నారు. ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి ఫైర్ బ్రాండ్ ఈయన చెప్తే రాకేష్ రెడ్డి గారు ఏమంటే చెప్పారు అంటే నేను గెలిచిన ఎమ్మెల్యేని కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డి అన్ని ఓపెనింగ్ చేస్తుండు, గెలిచింది నేను కానీ ఆ మొత్తం పనులు వినయ్ రెడ్డి చేస్తుండు, మొత్తం నేనే నడిపించుకుంటాను అహంకారంతో తిరుగుతున్నాను చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే వెనకటికి ఒక సామెత మన పెద్దలు చెప్పిన సామెత, ఎగిరేరిపైన ఇంగ్లీష్ తరాకి ఎక్కడ వాడాలో మళ్ళీ అక్కడే పడుతుంది. వీళ్ళ పరిస్థితి కూడా అంతే. ఈ పార్లమెంట్ ఎలక్షన్ దాకా ఓపిక ఆడుతున్నాం. కొడుకులో ఒక్కొక్కడికి పైడి రాకేష్ రెడ్డి అంటే ఏంది, ఫైర్ బ్రాండ్ అంటే ఏంది అనేది నెక్స్ట్ చూపిస్తారు సినిమా. ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ ఏ కాంగ్రెస్ నా కొడుకు కానీ ఎవడు కానీ ఏ రౌడీలు కానీ వీళ్ళు కమిషన్లు కానీ వీళ్ళ కబ్జాలు కానీ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ ఎలాంటి పరిపాలన చేయాలో అలాంటి పరిపాలన మా రాకేష్ రెడ్డి సార్ గారు చేస్తారు. ప్రతి ప్రజలు ఇవాళ జీవన్ రెడ్డి పేరు చెప్తేనే ఆర్మూర్ మొత్తం గజగజ జనుకుతుండే ఒక టైంలో. అలాంటి వ్యక్తిని ఎదిరించి నిలబడ్డ వ్యక్తి, ఒక వ్యక్తి మా ఆర్మూర్ ప్రజలను కాపాడే వ్యక్తి వచ్చిందంటే అది ఒక పైడి రాకేష్ రెడ్డి మాత్రమే. పైడి రాకేష్ రెడ్డి వచ్చేంత వరకు కూడా ఆర్మూర్లో ఆ భయము, ఒక గుండాయిజం, ఒక రౌడీయిజం, ఒక మర్డర్లు, ఇలాంటి భయం, ఒక రాయలసీమ ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా ఉన్న దీన్ని ఇలా రత్నాల సీమ లాగా, ఒక రత్నాల పల్లెల్లాగా పల్లెల్ని తీర్చిస్తుంది రాకేష్ రెడ్డి గారు. అంటే ఒక 5 నెలలు అవుతుంది కానీ మీకు 5 months జరిగిపోతుంది కదా రాకేష్ అని వచ్చి, మీ ఆర్మూర్కి ఏమన్నా 1% అని తీసుకొచ్చిండు నిధులు నిధులు సొంత నిధులు పెట్టిండు అన్న రాకేష్ రెడ్డి అన్న గారు.
సొంత నిధులు పెట్టి బాత్రూమ్స్ ఆర్మూర్లో మీద కనుక్కోండి, ఆర్మూర్లో బాత్రూమ్స్ టాయిలెట్స్కు పిల్లలకు 600-700 మంది పిల్లలకు టాయిలెట్స్ లేకుంటే సొంత డబ్బులతో టాయిలెట్స్ కట్టించిండు. అక్కడ క్రీడా ప్రాంగణం కూడా కట్టించిండు, క్రీడా ప్రాంగణం బాగా వేయించిండు ఆర్మూర్లో. తన సొంత డబ్బులు పెట్టి చేపిస్తున్న పని ఏ లీడర్ అయినా సరే తెలంగాణ వ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇప్పటి వరకు జేబులో నుండి ₹1 పెట్టి సొంత డబ్బులు పెట్టి ఎవరు కూడా ఏపీయలేరు. ఆ చరిత్ర ఒక రాకేష్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. అన్న ఫైనల్గా బీజేపీ గవర్నమెంట్ సెంటర్ ఎన్ని సీట్లు రాబోతుంది? సెంటర్లో ఖచ్చితంగా ఈసారి 400 వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మ్యాక్సిమం ఖచ్చితంగా 400 దాటుతుంది, తగ్గేది లేదు. అంతకు మాత్రం మోడీ గారు బంపర్ మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుస్తారు ఈసారి. థ్యాంక్ యూ అన్న.